మహోన్నతుడా, దయగల మా స్వామి, మా యేసయ్య, నీ బంగారు పాదములకు నీకు వందనాలు. నీ ఉచితమైన కృపను బట్టి, దయని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీరు తోడుండి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకునే దాన్ని బట్టి నీకు వందనాలు. ఆయన వాక్య భాగంలోకి వెళ్ళొచ్చుండగా వాక్యంలోని మర్మాలను, మూలార్థాలను నాకు మాకు తెలియచేయండి. వట్టి వారిని వట్టి వచ్చున్నాం ప్రభా. ఎత్తబడే వాక్యం మా హృదయంలో క్రియ జరిగించుకుని వాక్యాన్ని నాయన భద్రపరుచుకుని మా గృహాలకు మోసుకునే భాగ్యం దయచేయండి. ఆయన ఎక్కడ నిర్లక్ష్యముగా కానీ వ్యతిరేకత, తిరుగుబాటు స్వభావాలు మాలో ఏలుబడి చేయకుండా నిద్రాత్మ వ్యతిరేకత ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ ని మీరు బంధించండి. వినగలిగిన చెవులు, గ్రహించుకున్నది నాకు మాకు దయచేయండి ప్రభా. మీరు చెప్పిన నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదా. గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవా మీరే నాతో మాతో మీరు మాట్లాడారు. కొద్ది నిమిషాలు నన్ను చిన్న చాటును మరుగుపరచండి. నా నోటిని మీ బోరగా వాడుకోనండి. నీ మాటల చేత మాకు ఆదరణ తెచ్చి ఆయన మంచి భాగ్యం తెచ్చేసి నీ వాక్యాన్ని ఆయన నెవరు వేసుకుని నీకు వాక్యానుసారంగా జీవించే వారికి నాకు మాకు దయచేయండి. మీరే మా దేవుడు సజీవుడు అని రుజువుపరచు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నా తండ్రి. అందరికీ వందనాలండి. మంచిది. మనందరం కూర్చున్నట్లయితే కొద్ది నిమిషాలు వాక్యాన్ని చూసుకుందాం. సమయం చాలా అయింది, ఆలస్యం చేయను. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము. కీర్తన ఎవరు రాశారండి? ఒకరిద్దరు చదువుతున్నట్టు అందరు కంటస్థం. సరే, 40వ కీర్తన 12వ వచనం నుంచి చూసుకుందాం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి, నా హృదయము అదేనే పడి ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై ప్రయత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి ఎందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూసి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానము చూసి విస్మయం పొందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గుర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువు నన్ను తలుచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవ ఆలస్యము చేయకము. చాలండి. ఈ వాక్యం, ఈ ప్రార్థన, ఇదంతా ఎవరు చేశారు? ఇది కూడా చెప్పమ్మా. ఎవరు చేశారు? దావీదు చెప్తున్నారు. దావీదు గారు. ఆయన జనుడాడు పాపంలో లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తు చూడకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అదేనే పడింది. మన హృదయం అదే పడిందండి. మనకైతే ఎక్కువ ఉంటాయేమో. దావీదు గారు చిన్నతనం నుంచి దేవుని ఎదిగి దేవుని వెళ్తుంటూ ఆయనతో సన్నిహితంగా ఉంటేనే ఆయనకి అన్ని ఉంటే, అసలు దేవుడు అంటే లెక్కలేని మనకు ఇంకెన్ని ఉంటాయి కదా. 10 మంది తనాలు కలిపిన ఉంటాయేమో. ఏమంటే నిజమేనా కదా? దేవుడు భయం ఉన్నా ఇంకే అన్ని ఉంటే మరి నీకు నాకు మనకేంటంటే మనకు భయం ఉంది. ఆ దేవుడు అంటే నిజాలు మాట్లాడుకుందాం. దేవుడు అంటే భయం ఉందండి. ఇప్పుడు మాత్రం మౌనం అంగీకారం అనుకుంటాను. నేనైతే మాట్లాడకపోతే మౌనం అంగీకారం అనుకోవాల్సి వచ్చింది.
దేవుడు అంటే భయం ఉందా మనకి? ఒక అమ్మ ధైర్యం చెప్తుంది లేదు అని. అవును, ధైర్యం. దేవుడు అంటే భయం ఉంటే మన దగ్గర క్రమం ఉంటుంది. దేవుడు అంటే భయం ఉంటే మన నడక మారింది. ఒక పాడుతుంది, నా స్టైల్ మారింది, నా నడక మారింది అంటుంది. దేవుడేమో నా ప్రియుడు అంటుంది. దేవుడేమో అల్లంతో కూడిన ఆటపాటలతో స్వామి ఏంటంటే ఆమె అల్లంతో కూడిన ఆటపాటలతో దేవుడిని స్తుతిస్తున్నాను అంటుంది. మనము అదే స్థితిలో ఉన్నాం. ఏది కొత్త స్టైల్ వస్తే దాన్ని కొంచెం మార్చడానికి ట్యూన్ చేసుకుంటూ సినీ స్టైల్లోకి వెళ్ళిపోతున్నాం పాటలు పాడేవి కూడా. కానీ దేవుడికి ఇష్టమైంది దేవుడిని హృదయం అంతటితో ఆరాధించాలి, భయముతో భక్తితో ఆరాధించాలి. భయం ఉన్న కాడే భక్తి ఉంటుంది, భయం ఉన్న కాడే విశ్వాసం ఉంటుంది, భయం ఉన్న కాడే నడపడం మార్పు ఉంటుంది. భయపడుతూ భక్తి చేయాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఎంతమంది మీ దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకుంటున్నామని? ఎంతమంది నా ప్రవక్తను ఆయన చూస్తున్నాడు? ఇప్పుడు రాజుగారు కోటలో చేసిన పాపం, ఇదే దావీదు రాజు గారు ఎక్కడ చేసిన పాపం? కోట లోపల చేశారు. ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. కానీ ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? నాతాను ప్రవక్తను పంపాడు దేవుడు. వచ్చి చెప్తున్నాడట, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఆయన ఒక దగ్గర ఒక గొర్రె ఉంది, ఆ గొర్రెలు లాక్కొని కోసుకుని తిన్నాడంట. వాడికి ఏం చేయాలంటే ఖచ్చితంగా వాడికి మరణశిక్ష విధించినాడట దావీదు గారు. అంటే ఇది ఎవరికి తెలియదు అన్నట్లుగా. కానీ నాతాను ప్రవక్త అది చెప్పి ఇది చెప్పి అది తిన్నది ఎవరో కదది నీవే. మనకి అలాగూ అనేక మార్లు మనలో ఉన్న స్థితి, మనలో ఉన్న పాపము అనేక మార్లు దేవుడు వేరే వాక్యాల ద్వారా వేరే వాళ్ళ ద్వారా తెలియపరుస్తున్నాడు. ఒక్కరోజు అన్నా సరి చేసుకున్నామా? ఆ మాట వినగానే దావీదు ఆయన సరి ఖండించండి అనొచ్చు. అంటే ఏం చేస్తారా? నాతాను ప్రవక్తను ఖండించేస్తారు. రాజు చెప్తే ఖండించలేకపోయినా ముందు బంధిస్తా కానీ తీసుకుపోతారు. కానీ తీసుకెళ్ళారా? బంధించమన్నాడా? ఎవరైనా వెంపడు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి ఒప్పుకున్నాడు? మౌన కూర్చుని గదిలో కూర్చుని ఒప్పుకోవాలి. ముందు సంత వీధుల్లోకి వెళ్ళి ఒప్పుకున్నాడంట. సంతలు ఎంతమంది ఉంటారు? మిద్దుల మీదకి ఎక్కి అరిసాడంట, నేను పాపిని, నేను దొంగని, ద్రోహిని అని. అంత బాహాటంగా ఒప్పుకొని ఆ తర్వాత గదిలోకి వెళ్ళి ఏడ్చాడంట. దేవుడు ఎదుట ఏడిస్తే ఏం తేలింది? పరుపు తేలిందంట. పరుపు అంటే మాట్లాడే మనకి ఎప్పుడైనా కచ్చిపు తెలిసిందా? కచ్చిపు తేలిందా? నేలలో కచ్చిపు అని కలిసిందా? మన పక్క ఆయనకి ఏం తెలియదు? పరుపు తేలినట్లుగా ఏడ్చాడంట. ఆయన అక్కడ ఏడ్చాడు కాబట్టి ఆ రోజు ఇక్కడ అడగగలుగుతున్నాడు, నాకు సాయం చేయటం త్వరగా రమ్మో. మనం ఏమీ చేయము, మాకు మాత్రం సాయం చెయ్యి. మనమే అడుగుతాం అంటే మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే తెస్తావు వేసాయా, ఈ చర్చికి వస్తావు నాకేమెత్తావు, నువ్వు మా ఇంటికి వస్తావు ఏం చేస్తావు అని అడుగుతున్నాం మనం. అక్కడ ఆయన పాపం చేశాడు, అయితే దానిని ఒప్పుకునే రీతిలో ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు. పరుపు తేలినట్లుగా దేవుడు అంటాడు, దావీదున హృదయానుసారుడు. ఆయన చెప్పాడు, భూలోకంలో నీతిమంతుడు ఒక్కడంటే ఒక్కడును, అందరూ పాపం చేసేవారు. కానీ ఆ పాపంను ఒప్పుకుని సరి చేసుకుని పరిపూర్ణంగా విడుదల పొందినవాడు ధన్యుడు. మనం విడుదల పొందాలని ఆశ ఉంది, ఒప్పుకోవాలని ఆశ ఉంది. కానీ మధ్యలో ఏముంది? మన మధ్య అహమాటం వస్తుంది, లోకం అడ్డం వస్తుంది, లోకంలో చేసే క్రియలు అడ్డం వస్తుంది. అమ్మో ఇవన్నీ వదిలేయాలా, ఇవన్నీ మానేయాలా? అవును, ఈ లోకంలో ఆశపడితే ఈ లోకము కొంతకాలం ఉంటుంది, తర్వాత ఈ లోకం ఉండదు. ఈ లోకము శాశ్వతము కాదు ప్రియులరా. నేను ఇదే లోకంలో అనుకునేవాడు, డబ్బు సంపాదించాలి. అనేక మార్లు మీ ఛానల్తో కూడా చెప్పాను, అనుకున్నాను. మా చిన్నప్పుడే మా తండ్రి చనిపోతే మా అమ్మ చాలా కష్టపడి పెంచింది. మా అమ్మ నేను అద్దాల మేడలో ఉంచాలి అనుకున్నాను. ఎలా చేసేదైతే డబ్బు సంపాదించాలి. అవును, సంపాదించాను డబ్బు. కానీ
ఏమైపోయింది తెలియదు. ఏం చేసింది తెలుసు, తాగడానికి తినడానికి తిరగడానికి ఈ వ్యసనాలకే అయిపోయింది. ఇల్లు కట్టి అద్దాల పళ్ళు పెట్టాలనుకున్నాను, కానీ ఏనాడు 1 కేజీ బియ్యం తీసుకెళ్ళి మా అమ్మకి లే. అంత దౌర్భాగ్యంగా బ్రతిక. ఆశ అయితే ఉంది, కానీ పిల్లల దేవుడు చిత్తము లేకుండా, దేవుడు దయ లేకుండా మనం ఏమి ఇచ్చుకోవడం చేయలేం. మనది కానిది, మనకు అక్కర్లేనిది మన దగ్గరికి వచ్చి పడిపోతుంది అంటే అది సాతానుడు పంపుతున్నాడని ఆలోచన చేయాలి. మనకు అక్కర్లేనిది కూడా, మనకు మించింది కూడా మన దగ్గరికి వచ్చేది, మన తోమతకు మించి మన దగ్గరికి వస్తుంది. ధనమన లేకపోతే ఇంకో వాహనం కానివ్వండి, వస్తువు కానివ్వండి, ఏదైనా మనకు తాకకు మించి మన దగ్గరికి వస్తుందంటే మనము డబ్బుకు దాసోహమయ్యామో, సాతానుడికి మనము దాసోహమైపోయామని గుర్తుంచుకోవాలి. అది ఎవరు గుర్తించట్లా. ఏం చేస్తుందో తెలుసా, మళ్ళా దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు మితి మీరి నీకు ఏ దేవుడు ఏది అవసరమో నీకు అదే ఇస్తాడు. ఏది కావాలో అది ఎప్పుడు కావాలో ఎప్పుడు ఇస్తే నువ్వు ఉపయోగించుకుంటావో ఆయనకి తెలుసు. అప్పుడే ఇస్తాడు. ఉపయోగపడి ఆశ్చర్య మీద పడి కింద పడి దొల్లిదొల్లని మాత్రాన్ని ఏది రాదు. నేను అప్పుడు చెప్పాను, నా కొడుకు దొల్లిదొల్లి వేసినా కూడా నా కొడుకు నేను బండి కొనిపెట్టను. అసలు బండి ఇవ్వను, కొనిపెట్టడం దాకా కాదు, బండే తోలేవను. ఎందుకు తెలుసా, వాడికి వయసు వచ్చింది కానీ స్టామినా రాలేదు, దాన్ని కంట్రోల్ చేసే స్థితి లేదు వాడి దగ్గర. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో, ఎలా వెళ్తే క్రమంగా వెళ్ళగలుగుతామో దాన్ని తోలేటువంటి అవగాహన ఇంకా మెచ్యూర్ అవ్వలేదు వాడికి. అందుకని వాడికి మా కళ ముందు తిరుగుతుంటారు బళ్ళు, అక్షయ ఎంత ఉంటారు, తోలేస్తుంటారు బళ్ళు. నాకు అనిపించింది ఇప్పుడు తల్లిదండ్రులు ఆనందపడతారు, కానీ ఏమాత్రం అన్న స్కిడ్డే పడితే యుగ యుగాలు ఏడుస్తారు. ఇప్పుడు ఆనందమే. తొందరపడి మనం కూడా అర్థం చేస్తున్నాం, తొందరపడి ఏదో వచ్చింది కదా పరిగెడుతున్నాం, తర్వాత వచ్చింది తెప్పను. అదే ఇట్లాగే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మన డాక్టర్ గ్రూప్ లాగా ఉంటుంది. పరిగెత్తికెళ్ళి ఎంతో నవ్వుతూ 2 లక్షలు వచ్చింది, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కొనాలి అంటే మా అమ్మాయికి చూడు కొనాలి, మా ఆయనకి వందరం చేయాలి, కట్టేదాన్ని నువ్వు కట్టు తెచ్చుకున్నావుగా, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. అప్పుడు కనపడలా నొప్పి అంటారు చూసారు, గుడ్డు పెట్టి కోడుకు తెలుసు నొప్పి, కట్టేటప్పుడు తెలుస్తుంది బాధ. ఈ పాపము చేసేటప్పుడు తెలియదు, లోపల పరుగులు పెట్టేటప్పుడు తెలియదు నొప్పి, ఒప్పుకునేటప్పుడు ఉండదు బాధ. ఒప్పుకుంటే తెలుస్తుంది బాధ. నరకం అనుభవించండి ఒప్పుకునేటప్పుడు. మారు మనసు పొందటువంటి చాలా మంది అయ్యే 2 రోజులు కూర్చుని అయ్యా 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 అంటే వచ్చేసింది అనుకుంటారు. ఆయన పాపం జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు శుకుడిగా కోరుకోసం. తర్వాత మారు మనసు పొందం సరి చేసుకుందామని అంచులు ఊరికెళ్ళాడట. ఏడ్చి 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 ఒప్పుకుని సరి చేసుకుని ఆయనకి ఏం దొరకలేదు, మారు మనసు దొరకలా, రక్షణ దొరకలా. ఆయన బయట ఉన్న వ్యక్తి కాదు, మనకు లోకంలో తిరిగే లేడైనా. అన్నీ తెలిసి ఆఖరికి ఏమైపోయాడు, అంచులు దాకా వెళ్ళాడట, కానీ ఆయనకి రక్షణ దొరకలేదు. మరి వారికే రక్షణ దొరకనప్పుడు మనం ఎంత దొల్లిదొల్లి ఏడవాలండి. ఒక్క రోజన్నా మనసు వచ్చిందా, దేవుడి కోసం ప్రయాసపడదాం. నా పాపాల నిమిత్తం ఆయన మరణించాడు కదా. అందరూ ఈస్టర్ గుడ్ ఫ్రైడే అంటే ఏదో ఒక పండగ అంటే మామూలుగా చేయరు పండగ. అది ఈస్టర్ అంటే పండగ, నిజం చెప్పండి అసలు వాస్తవం మాట్లాడుతుంది. ఈస్టర్ అంటే పండగ, అది ఆనందించే పండగ. అది ఒక రకంగా సంతోషించవచ్చు. నా పాపం నిమిత్తం మరణించే నన్ను కలిగాడని ఆనందించాలి, కానీ నా కొరకు అక్కడ బలైపోయాడని ఏ రోజు లెక్కేస్తామా? ఏ రోజు ఒక కన్నీని కూడా గారిద్దా? ఆయన పరలోకాన్ని దిగొచ్చి నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చి దెబ్బలు తిని తన్నించుకుని ఉమ్ములు ఉంచుకుని గుద్దించుకుని ప్రాణం పెట్టాడండి. ఒక్కరోజన్నా ఆ రోజన్నా కటికి ఉపవాసం ఉండి అయ్యా నా కోసం ఎంత చేసేవాడిని మందిరంలో పడి ఏడ్చేవాళ్ళు అని అన్నారా? అమ్మా ప్రార్థన టైం అయింది రండి, మా ప్రార్థన టైం అయింది రండి అన్నారా? 12 అవగానే 1 గంట అయింది, 5 ముగిస్తే వెళ్తాం.
ఎంత బాధ. అదే మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు అట్లాగే ఉంటామా, అమ్మా రండి రండి అంటారా? ఎంత బాధ పెడతాం. ఏడవద్దని చెప్పినా ఎంతమంది ఓదార్చే కొందుకు ఎడుతారు. ఒక్కొక్కరు అయితే ఎవరు లేనప్పుడు మెలకొని కూర్చుంటారు. ఎవరినైనా చూడను అంటారు. దొంగ ఎరుపులు మన ఇంట్లో వాళ్ళ దగ్గర దొంగ ఎరుపులు అయిపోయింది. ఇక దేవుడే లెక్క చెప్తారు. మనం దేవుడి కోసమే వెళుతాం. ఆయన అంటున్నాడు, మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం. ఏడ్చారా మరి? మా అమ్మ ఏడ్చింది. ఎక్కడ చూడండి, మా అమ్మని చూసారా? మా కోసం ఏడ్చింది, ఇప్పటికి ఏడ్చింది. మరి మీరు ఏడ్చారా మీ పిల్లల కోసం? ఆయనే చెప్తున్నాడు డైరెక్ట్, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం. ఏడ్చారండి. అక్కడ దావీదు గారు అయితే ఏడ్చాడు. ఆయన పాపమును ఒప్పుకొని పరుపు తేలినట్లుగా. అందుకని అడగలుగుతున్నాడు, నాకు లెక్కలేనన్ని పాపాలు నా మీద ఉన్నవి, వాటి నుంచి నన్ను విడిపించు. ఆయనకి అధికారం ఇచ్చాడు అడగటానికి. నీకుందా? నీకు నాకు మన దగ్గర ఉందండి. ఒప్పుకుంటాకి ఒప్పుకునే మనిషి లేదు. అడగేదాకా ఎక్కడ ఉంది అసలు? ఒప్పుకొని సరి చేసుకుందామమ్మా అంటే 3 రోజులు నైట్ అందరూ వచ్చారు. ఎంతమంది వచ్చారు? బుధవారం నేను లేను, గురువారం నేను లేను, శుక్రవారం వచ్చాను, శనివారం వచ్చాను. ఇక్కడ ఉన్న వాళ్ళు పగలు తీసేయండి. పగల ఖాళీగా నువ్వు కూడా రాలేవు. పనికి వెళ్ళేవాళ్ళు కామన్గా పనికి వెళ్ళిపోతారు. కామన్ నైట్ ఓకే, నైట్ అన్నా రావాలి. పనికి వెళ్ళి అలసట వచ్చింది, సీరియల్ చూస్తాం మానేసాం కూర్చుని, ముచ్చట్లు చెప్పుకోవటం మానేసాము కూర్చుని. కానీ రాగానే మెలపడి కాకుండా స్నానం చేసి పడుకున్నామా, పొరపాటు కూడా పడుకున్నాం. మళ్ళీ పని అవ్వాల్సింది ఎట్టయినా. 1 గంట దేవుడి సన్నిధిలో కూర్చుని మొరపెడితే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. అది డబ్బుల్లో రాదు ఆశీర్వాదం. నువ్వు తెచ్చుకున్న డబ్బులు తింటా కూడదు, ఈ పూట తింటే మధ్య నిలిపోయింది. అప్పుడు మనం మూసుకుంటాం మళ్ళీ బుక్కు. డబ్బు తెచ్చి అదే వస్తుంది, సొంపు రాదు, సువాసన రాదు. దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే పరిమళ వాసనగా చేస్తాడు. మన బ్రతుకులు మార్చబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, మన బిడ్డలు మంచి మార్గంలో నడిపించబడతారు. దానికి మార్గం నీవే దేవుడి సన్నిధిలో బాట వేయాలా. నీ బిడ్డలకు, నీ వంశానికి నీవే బాట వేసుకోవాలి. ఇంకొకరు వచ్చేవారు దారి. ఇది లోకంలో రోడ్డు, ఎలా ముందు రోడ్డు వేసేవారు కాదు. ఇది గవర్నమెంట్ రోడ్డు వచ్చి రోడ్డు వేయటానికి. మన కుటుంబాన్ని మన బాట పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నడిపించాలి. పరలోకం నడిపించాలంటే మన కుటుంబానికి మనమే బాట వేసుకోవాలి. అది ఈజీగా ఏమవుదు, చాలా కష్టంగా తరమైనది. ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించే వారికి ఏముంటుందంట? ఆనందమా, సంతోషమా? శ్రమ ఉంటుంది. నా బాట ముళ్ళ బాటలా ఉంటుంది. కానీ మొదట ముళ్ళ బాట వేయవచ్చు, కానీ మన వెనకొచ్చే వారికి పూల బాటగా మార్చబడుతుంది. ఆయన మన ముందు నడిచెళ్ళాడు. ఆయన మన ముందు వెళ్ళాడు, ముళ్ళ బాటలో వెళ్ళాడు. ఆయన శ్రమలు, బాధలు, కష్టాలు, నష్టాలు భరించాడు. తన్నులు, గుద్దులు అన్నీ భరించాడు. ఆఖరికి మనము ఈరోజు ఇలాగ వెళ్తున్నామంటే కారణం ఆనాడు మన పరమ తండ్రి బాట ఇవ్వట్టాయి. మరి మన కుటుంబానికి మనం వేసుకున్నామా? మన కుటుంబానికి మనం బాట వేసుకున్నామా? మన బిడ్డలకు బాట వేయాలంటే నీ పాపములు బాటగా మార్చు. ముందు దేవుడు ఎదుట ఒప్పుకో, అవి పూలగా మార్చబడతాయి. నీ హృదయంలో పాపములను ఒలిచి ఒప్పుకొని విడిచిపెడితే ఆ ముళ్ళ గంప పరిమళ వాసనగా పూల గంపగా మారుస్తాడు దేవుడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన అంటున్నాడు, నీ పాప భారాన్ని నా మీద మోపు. ఆయన అన్నాడు, అందుకనే లెక్కకు నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా తల, నా హృదయము అదేబడి ఉన్నది. యెహోవా దయచేయి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయకుడు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై ప్రయత్నించిన వారు సిగ్గుపడి బొత్తిగా భ్రయసి ఉందని సిగ్గుపడుదురు అన్నట్టుగా. ఎవరైనా మనం కేకసేమండి, దేవుని ప్రభా చాలా కష్టాల్లో ఉన్న ఒక్కసారి రావా అడుగుతావని. ప్రభా
కష్టాల్లో ఉన్నావు, ఒకసారి ఆ కష్టం నుంచి తప్పించువా అంటున్నాను, కానీ నువ్వు ఒక్కసారి రావా, అక్కడి నుంచి నన్ను విడిపించువా, నువ్వు వచ్చి నన్ను విడిపించువా అన్నాడు. ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. పిలవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన మనతో రావాలంటే దావీదు ఒప్పుకున్నట్లుగా మనము కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. అవునండి, ఆయన ఒప్పుకున్నాడు, సిగ్గుపడలా. చేసినప్పుడు లేని సిగ్గు ఒప్పుకోవడానికి దేనికండి? చేసినప్పుడు తెలియదు అది పాపమని, చేసినప్పుడు తెలియదు అది తప్పని, తెచ్చుకున్నప్పుడు తెలియదు అది మంద కాదని తెలియదండి. మీకు చాలాసార్లు చెప్పాను, నాకు దేవుడు జమ్ము కులం కూడా చూపించాడు అని చెప్పాను. అదే జమ్ము కులం తెలుసు, బాణం వేస్తాం, మన చర్చి ముందు ఉన్నాయి జమ్ము కులం, ఇంటికి వేసేవాళ్ళు అప్పుడు పెద్దగా ఇట్లా అవి లాక్కొచ్చుకున్నాం. వేరే మా మామయ్య ఇంటి లాగేసి వాటికి ముళ్ళు పెట్టి కప్పగా కొట్టేవాళ్ళం. దేవుడు నాకు చూపించాడు, నువ్వు దొంగ పోయి ఎట్లా పలానా తీసుకొచ్చింది నా దగ్గర నుంచి చెప్పి కొట్టుకుంటే నవ్వేరండి. నగ్గరికే దొంగతనం కూడా చూపించాడు దేవుడు, ప్రతిదీ చూపిస్తాడు. చిన్నతనం బలపాలు కొట్టినప్పుడు బలపాలు గీత దాటకపోతే కూడా అబద్ధాలు తీసేసుకున్నారు, అవి కూడా చూపించాడు. నా ఫ్రెండ్ గారు కూడా చెప్పాను, అరే ఎప్పుడు ఇది ఎక్కడ అంటే పలానా సూర్యం కట్టుకోండి ఒక అంటే గుర్తులు చెప్తాడు. అరే ఏమో నాకు తెలియదు అంటే అది కూడా గుర్తులు చెప్పా. అక్కడ దేవుడు ప్రతీది చూపిస్తాడు, ప్రతీది మనం ఏది చేసామో చూపిస్తాడు. కానీ వాటిని ఒప్పుకోవటానికి ఇష్టపడితే, నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడితే దేవుడిని ఎంత ఉంటాడు. అడుగుడి మీకు ఇవ్వండి అంటున్నాడు, వెతకుడి మీకు దొరుకు. వెతికేమా ఎప్పుడన్నా? అసలు లోకంలో పడి డబ్బు 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 అని ఎదుగుతున్నాం తప్ప దేవుణ్ణి ఎక్కడన్నా ఏమన్నా వెతికామండి? అసలు వచ్చేదాకా ఒకటి, వెళ్ళేదాకా ఎప్పుడు వస్తామో ఎప్పుడైతే ఎలా అవ్వగానే గమకమా వెళ్ళిపోవాలి. చాలా పనులు పెట్టుకుని వస్తాం, బాగా కొన్ని బతుకులు. వారానికి ఒక రోజు కూడా రెస్ట్ తీసుకునేటటువంటి బతుకులు. మరి ఎన్ని కోట్లు సంపాదిస్తారు నాకు అర్థం కాదు. మినిమం వారానికి ఒక 10,000 సంపాదిస్తారా? వారానికి ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకునేటటువంటి జీవితం అదేమంటారు తెలుసా? రెక్కాడితే కానీ మొన్న నేను రాత్రి అంటే అంటున్నాను, నా ఊరికన్నా మా అయ్యే బతుకులు కానీ కొట్టుగాడికి వస్తున్నాను మా రెక్కాడి దగ్గర డొక్కాడదమ్మా అంటే అంటున్నారు. ఎన్ని పనులున్నా దేవుడి కోసం వారానికి ఒక్క రోజైనా కేటాయించలేకపోతే ఇంకెందుకెళ్ళే ఈ జీవితం? దేవుడిని ఒక రోజైనా కనపరచలేకపోతే మనిషి పుట్టాక చచ్చిపోయే వరకు నాకు ఇది చాలా మయా హ్యాపీ అన్నవాళ్ళం చూపించాడు. నాకు ఇంకేం అక్కర్లేదు, ఉన్నదాంతో హ్యాపీ కావాలని కలుగుతుంది, పెట్టగలుగుతా, పెట్టేస్తా ఉంటా, కానీ నాకు ఇక తాపత్రయం లేదు. చూపిస్తారా ఎవరన్నా? ఎందుకంటే వాడు హిందూ అయితే కాలాలా, క్రిస్టియన్ అయితే పోవాలి. అప్పుడు వరకు అడిగి పోదా బుద్ధి. అది పోవాలి అంటే క్రీస్తు నీలో ఉంటే పోతుంది. ఈ లోకాశ పోవాలంటే, ఈ లోకం ధనాపేక్ష పోవాలంటే, ఈ లోకంలో మాలిన్యాన్ని అంటకుండా ఉండాలంటే క్రీస్తుని మనం ఆహ్వానించిన వారు అయి ఉండాలి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అలా వచ్చాడు, అలా గెలిపాడు, ఏం సంపాదించుకుంది అలా. కానీ అదే ఆయన తిన్నాడు. ఆయన ఆకాశం నుంచి ఆయనకి మన్నాయని కురిపించాల, ఇశ్రాయేల్ జనాంగాన్ని కురిపిస్తాడు, మన్నా కొరవలేదు ఆయనకి. ఆయన కష్టపడి ఆయన తిని తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఆయన కూడా మళ్ళాగా జీవించి బోధించాడు. ఆయన తీసుకున్నాడు, ఆయన జీవించి బోధించు. ఏ రోజు కష్టం ఆ రోజుకి చాలు. రేపు నీది నాది కదా, ఎవరిదో మనకు తెలుసా? బైబిల్ చదివినప్పుడు అందరూ చెప్పేస్తారు రేపు మాది కాదండి, ఎవరు తెలుసు అని. కానీ జీవితంలో ఆచరించేటప్పటికి చేస్తారా? రేపు గురించి ఆలోచించుకుంటే ఖర్చు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నిజం చెప్పండి, అంటే మీరేమీ గొప్పగా అంటలా. రేపు ఏదైతే అంటే రేపు సంగతి ఉంది, ఇవాళకి మాత్రం ఉన్నది వాడుకుని తినేద్దాం, రేపు సంగతి రేపు దేవుడు చూసుకుంటాడు. ఎంతమంది ఉన్నారా జాబితారా? ఎవరో అసలు లేదు, అసలు ఎవరికది రేపటి గురించి ఆలోచించుకుంటారు. మరి ఎలా నమ్ముతాం? దేవుడిని నమ్ముతున్నాం మనం. నిజం చెప్పండి, ఇప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాం మనం, మన మీద ఆధారపడ్డామా? దేవుడికి ఇచ్చే దాంట్లో లెక్కలేని తనంలో ఖర్చు పెట్టచ్చు. ఎందుకో తెలుసా?
దేవుడిని నువ్వు ఎప్పుడైతే నమ్మి దేవుడి మీద ఆనుకుని పూర్తిగా విడిచిపెడతావు, దేవుడు అంతా రెట్టింపిస్తాడు. ఇచ్చి చూడండి, నేను అనుభవిస్తాను అనుభవాన్ని, నేను అనుభవిస్తాను. అదే రుచి చూడండి మీరు కూడా. ఆయన రుచి చూచి తెలుసుకోండి. రుచి చూడండి, ఒక్కసారి అనుభవం పొందండి. ఆయనతో గడిపి చూడండి, ఆయనతో సన్నిహితంగా ఉండి చూడండి చెప్తాడు ఆయన. ఒక తండ్రి కొడుకులు, ఒక తల్లి కూతురు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకోవచ్చు అయితే. అన్నీ ఎక్కడే ప్రతిదీ ఆయన చేస్తేనే మనం ఎలా ఉన్నాం. ఆయన కృప లేకుండా మనం ఏమి చేయలేం. మన బలము, మన ధనము ఏ పాటిది ఎంతవరకు మనకు వచ్చింది? మన బలం అండి, మన ఫిట్నెస్ ఎంతవరకు, మన సత్తులు ఎంతవరకు. ఆయన చిత్తం లేకుండా తల వెంటుక రాలదో మెరిగదు. మన ప్రాణం ఏ పాటిదండి, మన ఓపిక పాటిది. అందుకే ఆయన ప్రతిరోజు ఆయన అడగాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయనతో సన్నిహితంగా ఉండాలి. ఆయనే మన మార్గదర్శకుడు. అందుకే నేను అడుగుతున్నాడు ఆయన, నాకు లెక్కలేనన్ని పాపాలు ఉన్నాయి, పక్క లెక్కలేనన్ని స్థితి ఉంది నా దగ్గర, ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు వస్తేనే నేను కనికరించబడతా, నువ్వు నాతో ఉంటేనే నేను నాకు విడిచిపెట్టగలను, నువ్వు నాతో ఉంటేనే నాకు నీ దూరం చేయగలను ప్రభావ, నువ్వు త్వరగా రాయ్యా. అంటే లోపల రీతిగా చెప్పాలంటే అక్కడ నాకు 50,000 అప్పుంటే ఎవరైనా ఇస్తాను, వస్తున్నాను తెస్తున్నాను ఇచ్చిస్తానంటే ఎన్నిసార్లు చేస్తాం పోను, ఎన్నిసార్లు చెప్తాను? నిజం చెప్పండి. అయ్యా రా స్వామి తొందరగా, నువ్వు వస్తే కట్టాలి. గోల్ చేస్తున్నాను, నేను అసలు బతకనే అవ్వట్లేదు ఇక్కడ, నువ్వు రా బాబు తొందరగా. ఒక అరగంట లేట్ అయితే 10 సార్లు చెప్తాను, ఎక్కడున్నావు ఏం చేస్తాను, కొన్ని రానా ఎదురు ఎవరన్నా ప్రభా నువ్వు రాయా, నువ్వు రాలేదు నేను రానా పోనీ, నేను నీ సన్నిధికి వచ్చి మొరపెడతానయ్యా, నువ్వు రా అక్కడికి రా పోనీ, నేను అడిగే ఎప్పుడన్నా. అదేమీ చేయదు. ఈ లోక సంబంధమైన వాటి కోసం పరుగులు పెడుతున్నావు, ఈ లోక సంబంధమైన వాటిని విచ్చుకుంటున్నావు. అవి ఇక్కడే విడిచిపెట్టి వెళ్తే రేపు అయితే మనం ఏహలోక సంపదను సంపాదించుకోవాలా. ఈ లోకంలో విడవబడేది ఎంత సంపాదించుకున్నా వట్టిదే. పరలోకం చేర్చేది, పరలోక రాజ్యంలో మనతో ఉండే స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఇల్లు కట్టుకున్నాం ఓకే, మరి అక్కడ ఎప్పుడు ఉంచుతారా? మనం ఎలాకాలం మనం ఇంట్లో ఉంటామా? ఉంటామండి. మన ఇంట్లో తుది శ్వాస ఎడబెడతారా? చర్చికి వెళ్ళోలైనా, వేరే చర్చికి వెళ్ళోలైనా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉంచుతారా? ఉంచరు. ఎందుకంటే సగం ఇటు ఉన్నాం కదా. అదేంటే లోకంలో ఉన్నావా, ఏం చేస్తాం? అదే లోకంలో వచ్చి పెడతారా? అదే లోకం వచ్చి పరలోకం తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే ఆయన నమ్ముకోవాలి. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప వేరొక ద్వారా నిత్యరాజ్యంలోకి ప్రవేశము లేదు. ఆయన ద్వారానే నువ్వెన్ని దాన ధర్మాలు చేయి, ఎన్ని ఖర్చు పెట్టు, నీ బ్రతుకు మారకుండా, నీ బుద్ధి మారకుండా, నీ స్థితి మారకుండా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు, వైకుంఠం వెళ్ళవు. ఎక్కడికి వెళ్ళాలన్న ముందు మన బుద్ధి మారాలి, మన ప్రవర్తన మారాలి, మన ఆలోచన మారాలి, మన స్థితిగతులు మార్చబడాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి. అలాంటి జీవితం మనందరం జీవించాలని మనకు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మన ముందు దేవుని యొక్క ప్రభు బల కార్యక్రమం ఉంది కావున అందరం కూడా ప్రార్థనలో ఉందా, ఎవరు మౌనం ఉండవద్దు. అందరము ఏకీపించి ప్రార్థన చేసుకుందాం, మన స్థితిగతులను మార్చుకుందాం. అందరం మోకరించి